బీఆర్ఎస్ పై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ అనేక తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆయన విమర్శించారు. గురుకుల పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో బీఆర్ఎస్ చెలగాటమాడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా విద్యార్థులు తినే భోజనంలో విషం కలిపి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. గతంలో 10 సంవత్సరాల అధికారంలో నుండి ఏమి చేయకుండా ఏమి పట్టించుకోకుండా మరి ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల భూమిలో నెట్టేసి చేసిన బలం 40,000 కోట్లు ఇవ్వకుండా అధికారం పోయిన తర్వాత ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వాన్ని విద్యారంగానికి పెద్దపీట వేసి మరి ఇవాళ సంక్షేమ హాస్టల్లో గురుకుల హాస్టల్లో ఇవాళ మరి విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాలైనటువంటి డైట్ ఛార్జీలు పెంచే కార్యక్రమం, అదేవిధంగా కాస్మెటిక్స్ ఛార్జీలు 40% పెంచింది. ఇవన్నీ చూసి తట్టుకోలేక రాజకీయంగా ఈ ప్రజాప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక బీఆర్ఎస్ నాయకులకు మరి ఇవాళ ఏ రకంగా సరే ఈ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలా, ప్రజల్లో పర్సన్ చేయాలా, ప్రజల్లో చిన్నబుచ్చాలా, ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయాల కోసం బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి గురుకులాలకు సెక్రటరీగా ఉన్నాడు, సంక్షేమ హాస్టల్ సెక్రటరీ పనిచేసినాడు. ఆ రోజున ఆయన ఆధీనంలో ఆయనకు నచ్చిన మనుషులకు ఫుడ్ కాంట్రాక్ట్ వర్కర్స్ పనులను నామినేషన్ పద్ధతుల్లో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆయనకు సంబంధించిన వాళ్ళని పెట్టుకొని ఇవాళ మరి ఆ సంగతి ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఈ రోజుకి ఆయన మాట వింటా ఉన్నారు. నామినేషన్ పద్ధతిలో నియమించాడు వాళ్ళకి నచ్చిన మనుషులకు, వాళ్ళ దగ్గర మనుషులకు. ఇవాళ ఏంటంటే దీనికి ఫుడ్ పాయిజన్, దీనికి తెరలేపారు. ఫుడ్ పాయిజన్ అనే దాంట్లో దాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వాళ్ళు ఉన్నప్పుడు ఎలిగించారు, అదేదో పొడిచారు అని చెప్పుకుంటున్నారు.